హలో అండి, హాయ్, బాగున్నారా? ఈరోజు మనం చేసుకుంటున్న టిఫిన్ దోశ విత్ పల్లి చట్నీ. దోశ ముందు రోజే నానబెట్టుకొని ఇలా రెడీ చేసుకోండి. పల్లి చట్నీ కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, పుట్నాల పప్పు, మినప్పప్పు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని వేడి చేసుకుందాం. కాసేపు వేడైన తర్వాత పల్లీలు వేయించుకుందాం. మనం ఇది సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చట్నీ పల్లీలు స్లోగా వేగుతూ ఉండి టేస్ట్ బాగా వస్తాయి, మాడకుండా ఉంటాయి మనకి. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి, ఇందులో వేసేసుకుందాము. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు, జీలకర్ర వేసుకుందాం. అవి ఎందుకు వేసుకోవాలో నేను ముందు చెప్తా. జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చిని కూడా మంచిగా కడుక్కొని 2 ముక్కలు చేసి వేసుకొని వేయించుకుందాం. కాసేపు దూరగా వేగిన తర్వాత అందులో మినపప్పు వేసుకొని 2 నిమిషాలు వేయించుకుందాం. మినపప్పు కూడా కొంచెం కలర్ మారేదాకా, పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పుట్నాల పప్పు వేసుకొని పుట్నాల పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాం. నేను ముందు చెప్పాను కదా 2 చిట్కాలు చెప్తా అని. ఒకటి, జీలకర్ర, మినప్పప్పు. జీలకర్ర ఎందుకు వేసుకుందామంటే దోశలు హెవీ ఫుడ్ కదా, కొంచెం డైజెషన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. డైజెషన్ తొందరగా కావాలంటే జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఏదో వేసుకోవడం వల్ల పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా కూడా తొందరగా అరుగుదల అవుతుంది, మంచిగా ఉంటుంది. మినపప్పు ఎందుకు వేసుకోవాలంటే కొంచెం టేస్ట్ ఇంక్రీడ్ అవుతుంది, టేస్ట్ మంచిగా వస్తుంది మనకి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం చింతపండు, ఒక 2 వెల్లుల్లిపాయలు, సాల్ట్, వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు కూడా కొద్దిసేపు ఫ్రై అయినాక వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో కొంచెం కల్లమాకు వేసుకుందాం. కల్లమాకు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు చట్నీలో తీసి మిక్స్ చేసేసుకుందాం. ఎంతో గుమ్మగుమ్మలాడే పల్లి చట్నీ రెడీ అయిపోయింది మనకు. మీరు కూడా ఒకసారి ఈ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకుందాం. హైలో పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి దోశ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది సింపుల్ ప్రాసెస్. కొంతమంది ఆనియన్ వేసి రుద్ది తర్వాత దోశ వేస్తారు. అలా కాకుండా ఇలా చేసుకుంటే బ్యాచిలర్స్ అయినా, పిల్లలైనా, కాలేజ్ పోయే వాళ్ళైనా, ఆఫీస్ పోయే వాళ్ళైనా తొందరగా మంచిగా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్గా దోశ బాగా వస్తుంది. ఫస్ట్ ఒక దోశ ఖరాబ్ అయినా సెకండ్ దోశ నుంచి మంచిగా వస్తుంది మనకి. ఒకసారి ఆయిల్ స్ప్రెడ్ చేసాం కదా, 3 టైమ్స్ వరకు దోశలు మంచిగా వస్తాయి. వేడి వేడి దోశ విత్ పల్లి చట్నీ రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.